ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డికి లిక్కర్ అమ్మకాలతో లింకు పెట్టి లేని స్కామ్ సృష్టిస్తున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 2. లిక్కర్ స్కామ్ను సృష్టించి దానితో సంబంధం లేని రాజ్ కేసిరెడ్డిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 3. బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై వరుసగా అక్రమ కేసులు బనాయించారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 4. వాసుదేవరెడ్డిని వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసిన తరువాత కేంద్ర సర్వీసులకు రిలీజ్ చేశారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 5. ఒక లోక్సభ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఎక్సైజ్ శాఖకు సంబంధం లేకున్నా ఇరికించే కుట్ర చేస్తున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 6. 2014-19 మధ్య తాను చేసిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసును మాత్రం పూర్తిగా అటకెక్కించేశారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 7. ఎస్పీవై రెడ్డి, యనమల, అయ్యన్న బంధువులకు లబ్ధి చేకూర్చేందుకు 2012 లిక్కర్ పాలసీనే మార్చేశారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 8. బెల్ట్ షాపులు లేకుండా చేసి మద్యం దుకాణాలు తగ్గించి అమ్మకాలను కూడా తగ్గిస్తే దాన్ని స్కామ్ అంటున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 9. ముంబై నటిని ముందు పెట్టి సీనియర్ ఐపీఎస్లను వేధించారు. అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే. క్వశ్చన్ నెంబర్ 10. ఇటు అవినీతి అటు సూపర్ 6 నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో అరెస్టు తెరపైకి తెస్తున్నారు. ఇది కదా బాబు మార్కు డైవర్షన్ అంటే.